హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో వచ్చాను. అది మునక్కాయ బఠానీ కర్రీ అన్నమాట. ఈరోజు చేసేది నేను. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను వీడియో లాస్ట్లో కలుసుకుంటాను. ములక్కాయలు, ఉల్లిపాయ, టమాటాలు, బఠానీలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నిటికీ ముక్కలు చేయాలి. టమాటాలు ముక్కలు చేసి మిక్సీ జార్లో తీసుకున్నా. మూత పెట్టి నేను ఇప్పుడు పేస్ట్ చేసుకుని తీసుకొస్తాను. పేస్ట్ చేసాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కట్ చేసుకున్నా, ములక్కాయలు కట్ చేసుకున్నా, బఠానీలు నానబెట్టుకున్నా. ఇది టమాటా పేస్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఒక కుక్కర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ప్లీజ్ ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆనియన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకొని అవి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఒకసారి కలుపుకున్నాను గరిటతో. కలుపుకున్న తర్వాత నేను ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసి ఉల్లిపాయ ముక్కల్లో అల్లం పేస్ట్ మొత్తం కలిసేటట్టు గరిటతో కలుపుకుంటున్నాను. అవి వేగుతూ ఉంది కదా ఫ్రెండ్స్. దాంట్లో నేను ఒక పావు టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఒకసారి గరిటతో కలుపుకుంటున్నాను. అంతా కలిసేదాకా కలుపుకొని ఫ్రై అవుతూ ఉంది కదా ఫ్రెండ్స్. అందులో చూడండి. తర్వాత నేను ఫ్రై అయింది కదా, టమాటో పేస్ట్ చేశాను కదా, టమాటా పేస్ట్ అంతా ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసాను. వేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటున్నాను. మొత్తం ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇది దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి, ఫ్రై అవుతూ ఉంది కదా. నేను దాంట్లో ఒక స్పూన్ కారం వేసాను ఫ్రెండ్స్. నాకు కారం ఎంత కావాలో నేను అంత వేసుకున్నాను. చూడండి, మీరు కారం ఎంత తింటారో అంత తగ్గట్టు మీరు కారం వేసుకోండి. నేనైతే స్పూన్నర కారం వేసి అంతా కలుపుకున్నాను. వేగుతూ ఉంది కదా చూడండి ఫ్రెండ్స్. అందులో నేను నానబెట్టుకున్న బఠానీలు వేసుకుంటున్నాను. చెప్పాను కదా ములక్కాయ బఠానీ కర్రీ అని. బఠానీలు వేస్తున్నాను. బఠానీలు వేసేసాను కదా, అందులో నేను కట్ చేసి పెట్టుకున్న ములక్కాయల ముక్కలు వేసుకుంటున్నాను. అన్ని ములక్కాయల ముక్కలు వేసుకున్నాను కదా, ఒకసారి కలుపుకున్నాను. చూడండి అంతా కలిసిపోయింది ముక్కలన్నిటికీ. ముందు ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్ అన్నీ వేసాం కదా, అది దానికన్నిటికీ కలిసింది. నేను అందులో ఎవరెస్ట్ వారిది సబ్జీ మసాలా పౌడర్ వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ అనేది. కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్, ఒక స్పూన్ అంతా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాను. కలుపుకొని మనకు గ్రేవీ కదా కావాలి. అందులో నేను కొంచెం వాటర్ వేస్తున్నాను. వేసి మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చాలా వాటికి కుక్కర్లోనే వండుతాను ఫ్రెండ్స్ వంటలు, అందుకే మీకు కుక్కర్ చూపిస్తున్నా. కూర అయిపోయింది ఫ్రెండ్స్. కుక్కర్ మూత తీసి చూపించాను. కూర అంతా దగ్గరికి వచ్చేసింది కదా, మొత్తం ముక్కలన్నీ ఉడికినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో నేను చేసింది బాగుంది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.